బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్ ఈరోజు మనం హృదయ పరిశుద్ధత గురించి దువా మరియు ఈమాన్ పై స్థిరంగా ఉండటం గురించిన దువాలను నేర్చుకుందాం. ఫ్రెండ్స్ మీరు మా ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మీకు ఖురాన్ మరియు హదీసుల్లోని దువాలు మాత్రమే నేర్పబడతాయి మరియు నమాజ్లో చదివే సూరాలు, జికిర్లో చదివే తస్బీలు నేర్పబడతాయి ఇన్షాల్లా. ఒకరోజు సహాబా రజియల్లాహు తాలా అన్హుంలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు, ప్రజలలో అత్యుత్తముడు ఎవరు అంటే ఉత్తమమైన మనిషి ఎవరు అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సమాధానమిచ్చారు, పరిశుద్ధమైన హృదయం కలిగి సత్యం మాట్లాడే వ్యక్తి. సహాబాలు అడిగారు, సత్యం మాట్లాడేవాడు ఎవరో మాకు తెలుసు, మరి పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడు అంటే ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అతడు తఖ్వా కలిగిన పరిశుద్ధమైన వ్యక్తి. అతని హృదయంలో పాపం లేదు, దౌర్జన్యం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు. అలాంటి వ్యక్తి ఉత్తమమైన వ్యక్తి అని అన్నారు. మనిషి యొక్క గొప్పతనం అతని రూపంలో కాదు, సంపదలో కాదు, హోదాలో కాదు, అతని హృదయంలో ఉంది. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు కూడా మన హృదయంలో కక్షను పెంచుకోకుండా ఉండటం, ఇతరులకు అల్లాహ్ అనుగ్రహం లభించినప్పుడు అసూయ పడకుండా అల్లా వారికి మరింత ప్రసాదించుగాక అని కోరుకోవటం, ఎవరూ చూడనప్పుడు కూడా పాపం నుండి దూరంగా ఉండటం, మాట్లాడేటప్పుడు నిజం మాట్లాడటం, ఈ అన్ని గుణాలు కలిగి ఉంటే ఇదే పరిశుద్ధ హృదయం అవుతుంది. దీని కొరకు ప్రతిరోజు ఈ దువాను చేద్దాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మ తహ్హిరల్ కల్బి మినల్ హసది వల్ గిల్లి వల్ ఇస్మి వసబ్బిత్ని అలత్ తఖ్వా. ఓ అల్లా, నా హృదయాన్ని అసూయ, ద్వేషం మరియు పాపాల నుండి పరిశుద్ధం చెయ్యి. తఖ్వాపై నన్ను స్థిరంగా ఉంచు. ఈ దువాను నేర్చుకుని ఉదయం, సాయంత్రం మరియు నమాజు తర్వాత కూడా ఈ దువా చేస్తూ ఉండాలి మరియు పరిశుద్ధమైన హృదయం కొరకు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. హృదయం శుభ్రమైతే మాటలు శుభ్రమవుతాయి, మాటలు శుభ్రమైతే ప్రవర్తన శుభ్రమవుతుంది, ప్రవర్తన శుభ్రమైతే మనిషి నిజంగా అందమైన వాడవుతాడు. పూర్తి ఈమాన్ కొరకు చేసే దువా. అల్లాహుమ్మ యా ముఖల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బీ అలా దీనిక్. దీని యొక్క అర్థం, ఓ అల్లా, హృదయాలను మార్చేవాడా, నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరంగా ఉంచు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువాను ఎక్కువగా చేసేవారని ఉమ్మె సల్మా రజియల్లాహు తాలా అన్హా నివేదించారు. మన హృదయం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు. అందుకే మనకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఇబాదత్ చేసినా హృదయం అల్లాహ్ విధేయతపై స్థిరంగా ఉండాలని నిరంతరం దువా చేయాలి. యా ముఖల్లిబల్ ఖులూబ్, మా హృదయాలను నీ విధేయతపై స్థిరంగా ఉంచు. ఈమాన్తో జీవించి ఈమాన్తోనే మరణించే తౌఫీక్ ప్రసాదించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.